ఫ్రెండ్స్ మనకు హెచ్డబ్ల్యూ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు మామూలుగా టీజీపీఎస్సీ వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఇది మామూలుగా దయచేసి వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ లోపల దయచేసి చెక్ చేసుకోండి. ఇందులో ఏ జోన్కు సంబంధించిన ఏంది అనే అంశాలు ఇందులో ఇచ్చారు. సీనియర్ సెలక్షన్ జోన్ అని ఇచ్చారు, సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇందులో ఉన్నాయి. సో దయచేసి మీ యొక్క రిజల్ట్స్ దయచేసి చెక్ చేసుకోండి. దాదాపు ఇందులో మనకు 537 మెంబర్స్ వారి యొక్క 561 మంది ఇక్కడ ఇస్తున్నారు సెలక్షన్ లిస్టు. సో ఒక 3 వేకెన్సీస్ మామూలుగా క్యాండిడేట్ అవైలబుల్ లేకపోవడం వల్ల వేకెన్సీ పెట్టినట్టు. ద రిజల్ట్స్ ఆఫ్ 2 వేకెన్సీస్ కెప్ట్ ఇన్ అండర్ విత్హెల్డ్. 2 results of 2 VHH vacancies will be declared later. సరే, ఇది మరొకసారి మిత్రులందరికీ విజ్ఞప్తి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సెలక్షన్ లిస్ట్ అనేది టీఎస్పీఎస్సీ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మామూలు చేయడం అనేది జరిగింది. ఆ లిస్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నోటిఫికేషన్ నెంబర్ డేటెడ్ ఇచ్చాడు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వార్డెన్ గ్రేడ్ 1, వార్డెన్ గ్రేడ్ 2. సో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్. సో ఇక్కడ దయచేసి మీ యొక్క రిజల్ట్స్ చూసుకోండి. ఇందులో మనకు ఎవరి సెలక్షన్ ఎట్లా ఉంది ఇక్కడ ఇచ్చారు. సీరియల్ నెంబర్కి వెళ్ళి ఇక్కడ జోన్ 2కి వెళ్ళి చూద్దాం. జోన్ 2, 3 ఈ రకంగా దేని కింద వచ్చారు అనేది మనకు ఇక్కడ ఇస్తున్నారు. సెలక్షన్ జోన్ అనేది ఇక్కడ మీ హాల్ టికెట్ ఇందులో ఇచ్చారు. చూడండి, ఇటువైపు సో ఆల్మోస్ట్ 9 పేజెస్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం చూసుకోండి ఏ జోన్ ఏందనేది మళ్ళీ ఒకసారి కూడా ఇక్కడ సో ఎవరైతే ఎంపికయ్యారో వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. తర్వాత మీరు మంచి విజయం సాధించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు. సో ఇందులో దాదాపు మనకు ఇంతకుముందే అనుకున్నట్టు 561 మంది సెలక్షన్ లిస్ట్ అనేది డిక్లేర్ చేశారు. సో 3 వేకెన్సీస్ క్యాండిడేట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల వాటిని నింపలేదంటే చెప్తున్నారు. 2 ఏమో విత్హెల్డ్లో ఉన్నాయి, 2 ఏమో vacancies will be declared later అని చెప్తున్నారు. If the candidate to the notice of the commission that any candidate has furnished false information or the selection is not ordered due to any act of omission commission of any candidate, his provisional list selection is liable to be cancelled at any stage and they will be forfeit all consequent benefited అని ఇస్తున్నారు. provisional list candidate is subject to outcome of the WP number పెండింగ్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్. ఇదంతా కూడా హానరబుల్ హైకోర్టులో కూడా మామూలుగా కోర్టు కేసు ఉంది. దాని రిజల్ట్ ఎట్లా ఉంటే దాని ప్రకారంగా నడుచుకోవడం జరుగుతుందని కూడా ఇస్తున్నారు. ఏదైనా మరొకసారి విజ్ఞప్తి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా ఏదైతే ఉన్నదో ఎంపికైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకోసం అంటే ఏదైనా జాబ్ అనేది ప్రాణం మనకు ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిందే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, ప్రతిదీ కూడా బాధ్యతాయుతమైన పోస్టే. సో మీరు మీ యొక్క పోస్ట్ లోపల దయచేసి ఎంపికైన వాళ్ళు జాయిన్ కండి. పిల్లలకు సేవ చేసుకునేందుకు ఒక రకమైన అవకాశం మీకు దొరికింది. సో ఇవాళ జాబ్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉందన్న విషయం మీకు తెలిసిందే. సో వచ్చిన జాబ్లో తప్పనిసరిగా జాయిన్ కావాలి. అదేవిధంగా మీరు ఆ పిల్లలకు మంచి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా ఎంపికైన ఈ యొక్క సెలక్షన్ లిస్టులో దయచేసి మీరు ఆల్రెడీ చూసుకునే ఉండొచ్చు. ఎవరైనా చూసుకోకపోతే దయచేసి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క వెబ్సైట్ కూడా వెళ్ళండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.
అదేవిధంగా ద సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్ఫర్స్ నో రైట్ అపాయింట్మెంట్ అన్లెస్ ద అపాయింటింగ్ అథారిటీ. అంటే మళ్ళీ మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మళ్ళీ అంటే సాటిస్ఫై కావాలి అంటున్నారు. అదేవిధంగా ద క్యాండిడేట్ షుడ్ ఫౌండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేస్తాం. ద క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ సచ్ ఎ ఒరిజినల్ సర్టిఫికేట్ యాజ్ రిక్వైర్డ్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద రూల్స్ అండ్ నోటిఫికేషన్. మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మనం సబ్మిట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో దయచేసి వెబ్సైట్కి వెళ్ళండి. ఇందులో మీరు చూసుకోండి నెమ్మదిగా నిదానంగా. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీనిలో కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ చూసుకునే ఉండొచ్చు చాలా వరకు మిత్రులందరూ కూడా. మరొకసారి కూడా ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి, అందరూ కూడా ఇవ్వాలి. జాబ్ అనేది చాలా ముఖ్యమైనది. ఏ జాబ్ తక్కువ కాదు ఎక్కువ కాదు. మీకు నిలబడడానికి ఒక ఆధారం, అదేవిధంగా ఆ పిల్లలకు సేవ చేసుకోవడానికి ఒక ఆధారం అనేది మనకు లభించింది. అది చాలా ముఖ్యమైనది. అందులో మీరు విజయం సాధించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.